నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాల నుండి గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో అనుభవం కలిగి ఉన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో 38 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం సామాన్యులకు దంత పరిజ్ఞానం కలిగించడమే ఆయన ముఖ్య లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు డాక్టర్ గారిని అడిగి దంత సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి ముందు ఉన్న 2 పళ్ళు పెద్దవిగా ఉంటాయి, అలాగే పక్కన ఉన్న మిగతా పళ్ళు చిన్నవిగా ఉంటాయి. అసలు అలా ఎందుకు ఉంటుందంటారు? దానికి ఏం చేయాలంటారు? కొంతమందికి ఈ ఎదర పళ్ళు అంటే ఇవి రెండు కూడా పెద్దవిగా ఉంటాయి. ఆ పక్కనే అంటే ఇవి సెంట్రల్ ఇన్సిజర్స్ అంటారు. ఇవి సెంట్రల్ ఇన్సిజర్స్, ఇవి పెద్దగా ఉంటాయి. తర్వాత ఆ పక్క పళ్ళు చిన్నగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది చాలామందికి అంటే ఈ విధమైన పరిస్థితి ఎందుకు వస్తుంది అన్నది కొంతమందిలో వంశపారంపర్యంగా రావచ్చు, లేకపోతే ఈ టీత్ ఫార్మేషన్ అప్పుడు కొన్ని లోపాలు కలగవచ్చు. కాబట్టి ఆ విధంగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాటిని మనం ఏం చేయాలి అన్నది సమస్య. అంటే ఈ పెద్దగా ఉండి పక్క పళ్ళు చిన్నగా ఉంటే అది సిమిలారిటీ ఉండదు. పళ్ళు అనేవి ఇట్లా ఉండాలి, అంటే అన్నీ కూడా సరి సమానంగా అంటే ఒక లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఈ లెవెల్లో ఉంటే ఇప్పుడు మనం నవ్వినా మాట్లాడినా అవి మంచి నవ్వితే మంచి అందంగా కనబడతాయి. అట్లాగే మాట్లాడితే మంచి స్పష్టత ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం ఏమి తిన్నా చేసినా అంటే పళ్ళు అనేవి ఇప్పుడు మాట్లాడటానికి, నవ్వడానికి, తినటానికి ఎక్కువగా ఈస్థెటిక్ పర్పస్ అంటే చూడటానికి అందంగా మనం ముఖం చూసినప్పుడు ముఖం అందంగా ఉండాలంటే పళ్ళన్నీ కూడా వరుస క్రమంలో సరి సమానంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మన ఏం చేసినా అంటే మాట్లాడినా నవ్వినా అది అందంగా కనపడుతుంది. అట్లా లేకుండా ఏమాత్రం అబ్నార్మాలిటీ ఉన్నా ఇప్పుడు ఈ 2 పళ్ళు ఎదురుగా ఉండటం వల్ల దాన్ని మనం ఏంటంటే రూట్ కెనాల్ చేసి, అంటే ఈ 2 పళ్ళు పెద్దవిగా ఉన్నాయి కాబట్టి ఆ 2 పళ్ళని చిన్నగా చేసి ఈ పక్క పళ్ళని పెద్దగా చేయవలసిన అవసరం ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే క్లిప్ వేస్తే సరైపోతుంది అని అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఈ సైజు అదే పొడుగు పెద్దగా ఉండటం, ఈ పక్క టీత్ చిన్నగా ఉండటం అది సిమిలారిటీ ఉండదన్నమాట. అది క్లిప్ వేసినా అది సరికాదు. దానికి ఏంటంటే డిజైనింగ్ చేయాలంటే ఈ 2 పళ్ళని రూట్ కెనాల్ చేసి వాటిని సైజు తగ్గించి ఈ పక్కని సైజు పెంచవలసిన అవసరం ఉంది. ఈ విధంగా చేయాలంటే ఆటోమేటిక్గా మనం వాటికి ఆ ట్రీట్మెంట్ చేసి వాటికి క్యాప్స్ కనుక మనం అమర్చినట్లయితే అవన్నీ కూడా మొత్తం ఈ కెనైన్ నుంచి కెనైన్ వరకు దీన్ని స్మైల్ లైన్ అంటారు. ఈ 6 పళ్ళు కూడా
వరుస క్రమంలో ఎప్పుడైతే ఉంటాయో మనం చూడటానికి నవ్వటానికి ఇది బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతాను. విన్నారు కదండి, పళ్ళ సమస్యల గురించి అలాగే దంత సంరక్షణ గురించి డాక్టర్ గారు మంచి మంచి విషయాలు అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.